రానున్న ఆగస్టు నాటికి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులు కార్యరూపం దాల్చే విధంగా చొరవ తీసుకోవాలి అని కలెక్టర్ పి ప్రశాంతి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పర్యాటక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ ఏజెన్సీలను గుర్తించి ప్రత్యేక ప్రతిపాదనలతో చర్యలు చేపట్టాల్సిన ఉందన్నారు. జాతీయ రహదారి 216A పర్యాటక ప్రాంతంగా నర్సరీల స్టాల్స్ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిని గుర్తించాలి అని, కడియం నర్సరీలు, ఫ్లవర్ మార్కెట్ వర్గాలు, స్వయం సహాయ సంఘాలు, చేనేత కుటుంబాలను గుర్తించి లీజ్ పద్ధతిలో షాప్స్ ఏర్పాటు చేయాలి అని సూచించారు. పొట్టిలంక నుండి కడేపులంక వరకు కేటాయించబడిన స్టాల్స్ నిర్దిష్టమైన పరిణామంలో ఏర్పాటు చేయాలి అని ఆదేశించారు. అదే సమయంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నీరు, విద్యుత్, సీసీ కెమెరా సౌకర్యం కల్పించాలి అని సూచించారు. లీజ్ ధర విషయంలో కమిటీ మరోసారి సమావేశాన్ని నిర్వహించి లీజ్ ధరను నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి చూపుతున్న వర్గాల నుండి దరఖాస్తులను స్వీకరించే విషయంలో నర్సరీ అసోసియేషన్ అభ్యర్థించిన బెడ్డింగ్ సమయం, దరఖాస్తుల ఆహ్వానాల కోసం తగిన సమయం ఇవ్వాలి అని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర దామా, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ ఏదో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ మనకి ఇక్కడ బోటింగ్